ఆ? మ- మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఈసారి ఎట్లనేసి మళ్ళీ మన సతీష్ అన్ననే గెలిపించుకోవాలి. ఆ? ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన కరోనా టైంలో ఎంతమందికి ఆర్థిక సాయం చేసిండు, మహిళలకు చేయూతనిచ్చిండు, రోడ్లు రోడ్లు ఎట్లా చేసిండు, స్ట్రీట్ లైట్స్ కూడా ఎంత మంచిగా వెలుగుతున్నాయి. ఆ? ఆయన డెవలప్మెంట్ చూస్తుంటే ఎట్లనేసి సతీష్ అన్నకే గెలిపించుకోవాలి. 600 సరి సతీష్ అన్నకే మళ్ళా గెలిపించుకోవాలి. ఏంటండి మీలో మీరు ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నారు? ఏమైందంటే ఏందే, మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. అవునా, మరి మనం ఓటు ఎవరికి వేద్దామండి? ఇంకెవరికేసుడేందే, మళ్ళా మరి సతీష్ అన్నకే ఓటేద్దాం. ఆయనకెందుకు? ఆయనకెందుకంటే ఏందే, పోయినసారి గెలిచినప్పుడు ఆయన మనకు ఎన్నో మంచి పనులు చేసిండు. పోయిన ఎలక్షన్ లా పోతిరాంపూర్కు కట్టరాంపూర్కు 5 కోట్ల రోడ్డు శాంక్షన్ చేయించిండు. వివేకానంద నగర్ లో సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించిండు. ఇగో 4-5 లక్షలు ఖర్చు పెట్టి గిద్దపెరుమల గుడి మైదానంలో వాకింగ్ ట్రాక్ నిర్మించిండు. మన గురించి వాకింగ్ ట్రాక్. ఆయన ఒక్క రూపాయి ఆశించకుండా ఎన్నో మంచి పనులు చేసిండు. రైతు బజార్ ఏర్పాటు చేస్తారని మేయర్ కు వినతి పత్రం కూడా ఇచ్చిండు. ఎవరు చేస్తారా ఇవన్నీ పనులు? ఇగో ఇంకొక ముచ్చట, కరీంనగర్ స్మార్ట్ సిటీ భాగంగా ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చేసిండే. అవునా అండి, అన్ని మంచి పనులు చేసిండా? ఏందే అమ్మా, ఏదో బాగా మాట్లాడుకుంటారు, మంచి పనులు అంటారు. ఏందే బాబు? ఏమైందంటే ఏంద్రా, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డది. అవును పడ్డది. కుంపదీసి ఓటు వేరే వాళ్ళకి ఎత్తరైంది. నువ్వు మంచిగానే ఉన్నావు ఎదురు, ఇంకోళ్ళకి ఎందుకు ఎత్తాం? మన సతీష్ అన్నకే ఎత్తాం. మంచి చెప్పినావా బాబు. ఎందుకంటే యువకులకు క్రీడా రంగంలో ఎన్నో అవకాశాలు కల్పించిండు. ఉద్యోగం లేని మాలాంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించిండే. ఏం కావాలి మనకు? మహిళలకు చేయూతనిచ్చి ప్రతి ఆడబిడ్డకు అన్నగా అండగా నిలిచిండు బాబు. ఇంకోటి చాలా మందికి తెలియని విషయం, తన సొంత ఖర్చులతోని మన సతీష్ అన్న గిద్దపరమాణ గుళ్ళ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసిండే. అంగన్వాడీకి వచ్చిన ప్రతి మహిళలకు పిల్లలకు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిండే బాబు. 5 లక్షలతోని టీచర్స్ కాలనీల కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసిండు. ఇంతేనా, 4-5 లక్షలు పెట్టి కోతిరాంపూర్ల వాటర్ ట్యాంక్ అభివృద్ధి పనులు చేసిండే బాబు. ఇవాళ రేపు ఏ డెవలప్మెంట్ కావాలన్నా యువకులతోని యువ నాయకులతోనే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఇంకా డెవలప్ కావాలంటే మన యువ నాయకుడు మర్రి సతీష్ అనే గెలిపించాలి. నేను మా దోస్తులందరికీ చెప్తా, మీరు కూడా అందరికి చెప్పండి బాబు, సరేనా? ఇక నేను పోయేస్తా. చూసినావానే, మనోడు ఉద్యోగం ఇప్పించిన కృతజ్ఞత కూడా మర్చిపోలే. మనం కూడా మరి సతీష్ కోటేష్ గెలిపిద్దాం. మన ఏరియా ఇంకా ఇంకా డెవలప్ కావాలంటే కారు గుర్తుకే ఓటేద్దాం. మన మర్రి సతీష్ అన్నని అధిక మెజారిటీతో గెలిపిద్దాం.